నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. అస్సాం, పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందన్న ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వివరాలు. కాజీరంగా కేవలం జాతీయ ఉద్యానవనం మాత్రమే కాదని అది అస్సాంకు ఆత్మ వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలోని నాగావ్ జిల్లా కలియాబోర్లో ఈరోజు 6,950 కోట్ల రూపాయల విలువైన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, వారసత్వ మంత్రంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అస్సాం సంస్కృతిని, ముఖ్యంగా బోడో సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు అస్సాం ప్రయోజనాలను పక్కన పెట్టాయన్నారు. కానీ ఇప్పుడు హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం చొరబాటుదారుల నుంచి భూములను విడిపించి స్థానికులకు అప్పగిస్తోందని ప్రశంసించారు. राइनो के शिकार की घटनाएं असम की सबसे बड़ी चिंता बन चुकी थी। 2013 और 14 में एक सिंग वाले दर्जनों राइनो मारे गए। भाजपा सरकार ने तय किया था कि हम ये नहीं चलने देंगे। अब ऐसा नहीं चलेगा। हमने इसके बाद सुरक्षा व्यवस्था को नए सिरे से मजबूत किया। वन विभाग को आधुनिक संसाधन मिले, निगरानी तंत्र सशक्त हुआ, वन दुर्गा के रूप में महिलाओं की भागीदारी बढ़ाई गई। इसका सुखद परिणाम भी सामने आया। 2025 में राइनो के शिकार की एक भी घटना सामने नहीं आई। అభివృద్ధి చెందిన భారతదేశ ఆశయ సాధన కోసం తూర్పు భారతదేశ అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్లోని సింగూర్లో 830 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఈరోజు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కోల్కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టు సామర్థ్య అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. లాజిస్టిక్స్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. विकसित भारत के लिए पूर्वी भारत का विकास, इस लक्ष्य के साथ केंद्र सरकार निरंतर काम कर रही है। कल और आज के कार्यक्रम इसी संकल्प को और अधिक मजबूत करने वाले हैं। इस दौरान मुझे पश्चिम बंगाल से जुड़े विकास के सैकड़ों करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण करने का अवसर मिला है। कल पश्चिम बंगाल से देश की पहली वंदे भारत स्लीपर ट्रेन प्रारंभ हुई है। केंद्र सरकार द्वारा बीते 11 वर्षों में श्यामा प्रसाद मुखर्जी पोर्ट की कैपेसिटी एक्सपेंशन पर बहुत बड़ा निवेश किया गया है। इस पोर्ट की कनेक्टिविटी को बेहतर बनाने के लिए सागरमाला स्कीम के तहत भी सड़कें बनाई गई हैं। इसका परिणाम आज हम सब देख सकते हैं। बीते वर्ष कोलकाता पोर्ट ने कार्गो हैंडलिंग के नए रिकॉर्ड बनाए हैं। साथियों, बालागढ़ में बनने वाला एक्सटेंडेड पोर्ट गेट सिस्टम हुगली और आसपास के इलाकों के लिए
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినీ వినీలాకాశంలో ధృవతారగా, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడని ముఖ్యమంత్రి కొనియాడారు. తరతరాల చరిత్రను తిరగరాసి తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయనకు నివాళులర్పించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాపురుషుడు నందమూరి తారక రామారావు అని సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా నూజివీడు పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్థసారథి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్పై చెరగని ముద్ర వేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నందమూరి తారక రామారావు వర్ధంతిని నిర్వహించారు. ఒంగోలు అద్దంకి బస్టాండ్ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచెర్ల జనార్దన్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ పేదలకు అన్నం పెట్టిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జననేతగా ఎన్టీఆర్ నిలిచినట్లు తెలిపారు. సినీ నటునిగా ఆయన ఎన్నో సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వివరించారు. అనంతపురం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను అందుకున్నట్లు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం పేద ప్రజలకు చేయూతనందించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో ఈరోజు పలుచోట్ల నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్లో పేదలకు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలు రాష్ట్రంలో ఎల్లవేళలా కొనసాగుతున్నాయన్నారు. ఆయన చేపట్టిన ₹2 కిలో బియ్యం, గృహ నిర్మాణాలు వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని తెలిపారు. భారతదేశంలో పలు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి దక్కుతుందని మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయ సాధనను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రానికి 2 కళ్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పాలకొండలోని శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో ఎన్టీఆర్ కలలు కన్న రాష్ట్రాభివృద్ధి నిరంతరం కొనసాగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన సిద్ధాంతాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విజయవాడకు వచ్చి 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 23, 24వ తేదీలలో కార్యశాల నిర్వహించనున్నట్లు తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ జీ ఏదైతే పాశ్చాత్య ఆలోచన స్రవంతి ఉందో, ముఖ్యంగా సామ్యవాదం, అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ క్యాపిటలిజం ఉందో, వీటన్నిటికీ భిన్నంగా భారతీయ దృక్కోణంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఏదైతే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం చూడాలి, ఏ విధంగా వాటిని ఆధునిక వ్యవస్థల్లో అన్వయించుకోవాలని చెప్పి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఒక వ్యవస్థీకృతమైన ఒక సిద్ధాంతాన్ని ఆయన ప్రవచించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క వ్యవస్థని థర్డ్ వేగా ఆ రోజు పేర్కొనడం జరిగింది. అయితే పండిట్ దీన్ దయాళ్ జీ ఇది మూడో విధానం కాదు, ఇది సమగ్ర విధానం. అన్ని రకాల ఆలోచనలకి మూల రూపమే ఇది. భారతీయ తత్వ జ్ఞానం కూడా అన్నిటికీ సంబంధించిన అంశం తప్ప దేనికో అన్ని అంశాలు. ఈ నెల 25న సూర్య భగవానుని జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. రథసప్తమి రోజు 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆలయంలో నిర్వహించే పలు సేవలను రద్దు చేసింది. ఉదయం సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమయ్యే వాహన సేవలు రాత్రి చంద్రప్రభ వాహన సేవతో ముగుస్తాయి. అర్ఘ్యాన్ని సమర్పించాలి. సూర్య సప్తమి, సర్ష సప్తమి, మార్తాండ సప్తమి, సూర్యవ్రత సప్తమి, సప్తి సప్తమి, అర్క సంపుట సప్తమి, నింబ సప్తమి, మరీచి సప్తమి. దేశవ్యాప్తంగా సాగుతున్న ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఈ ఉదయం సండేస్ ఆన్ సైకిల్ 57వ ఎడిషన్ హైదరాబాద్లో నిర్వహించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఫిట్ ఇండియా ఉద్యమ ప్రాధాన్యతను వివరించారు. అంతేకాకుండా స్వయంగా సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ వీధుల్లో పర్యటించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం అత్యంత కీలకమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈరోజు చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అమావాస్య రోజున చండీ హోమం నిర్వహించడం వల్ల సకల దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరోవైపు సంక్రాంతి సెలవులు ముగియడంతో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. చండీ హోమంలో భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు. దేశాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఫెసిలిటీ నుంచి గైడెడ్ పినాకా రాకెట్లను రక్షణ మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో కొత్త సంకల్పాన్ని, ఉత్సాహాన్ని, శక్తిని ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. और साथियों, जब मैं किसी प्राइवेट सेक्टर यूनिट के इस स्तर पर काम करते हुए देखता हूं तो मुझे सिर्फ कोई यूनिट या कोई फैसिलिटी ही नहीं दिखती, बल्कि मुझे एक नया संकल्प दिखता है, एक नया जोश दिखता है, एक नई ऊर्जा दिखती है। और साथ ही साथ जो मैंने देखा है, इनोवेशन, नवाचार भी हमको दिखता, और मुझे दिखता है कि किस तरह से आप लोग इतने समर्पित भाव से
देश के विकास में अपना योगदान दे रहे हैं। इसके लिए मैं आप सबको अपनी तरफ से बधाई देता हूं और आप सबके कामों की मैं भूरी भूरी प्रशंसा करता हूं। और डिफेंस सेक्टर को हम सब आत्मनिर्भर बनाना चाहते हैं। हमारे प्रधानमंत्री जी बार बार इसका आग्रह करते हैं और मैं कह सकता हूं कि जिस तरह से आप लोग कंट्रीब्यूट कर रहे हैं, अपना योगदान दे रहे हैं इस भारत को आत्मनिर्भर बनाने में, उसकी जितनी भी सराहना की जाए वह कम है। एक वाक्य में कहना हो तो मुझे कह सकता हूं कि यह अपने आप में एक मिसाल है। जबकि आज के एक डिकेड पहले ఇప్పుడు ప్రకటనలో 3 కాలేజీలలో డోంట్ వరీ. ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి వివరాల్లోకి వెళితే ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద కళాకారులు, శిల్పకారుల కోసం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా పీఎం విశ్వకర్మ మహోత్సవ్ 2026 ఈ రోజు నుంచి న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈ మహోత్సవాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 117 కంటే ఎక్కువ మంది కళాకారులు చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 31 ఈ మహోత్సవం ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీ కాంట్లో జరిగిన ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సందర్శించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్సీసీ క్యాడెట్ల విన్యాసాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ధైర్యం, బాధ్యత, రాజ్యాంగం పట్ల నిబద్ధత వంటి విలువలను ఎన్సీసీ క్యాడెట్లలో పెంపొందిస్తోందని రేఖా గుప్తా ప్రశంసించారు. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన ప్రపంచ పుస్తక ప్రదర్శన 2026 ఘనంగా ముగిసింది. 9 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనకు సుమారు 20 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివచ్చారు. మొత్తం 3,000 కంటే ఎక్కువ స్టాళ్లను ఏర్పాటు చేయగా ఇందులో భారతీయ భాషలతో పాటు అంతర్జాతీయ ప్రచురణకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది ఖతార్ గౌరవ అతిథి దేశంగా వ్యవహరించింది. అరబిక్ సాహిత్యం, సంస్కృతిపై ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. సంప్రదాయ పుస్తకాలతో పాటు ఈసారి ఈ బుక్స్, ఆడియో బుక్స్ కు కూడా ప్రత్యేక స్టాళ్లు కేటాయించడం విశేషం. Since the morning I've been here looking after so many books and the stalls. It's rising on a very high level, I can say for sure, and especially like promoting it on this level at the national level, and it's like a world book fair, so it's gonna rise so much, and it's such a good thing that our youth is focusing on reading books. And it's not just they are when we say that Gen Z is about social media and internet, it's not just they are not confined to that. They are reading books, they are coming out, and especially when we have a new section on children's like kids section, so that's also a good thing. ఈ రోజు మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాఘమేళాలో అత్యంత పవిత్రమైన రోజు కావడంతో కోట్లాది మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ ఒక్కరోజే 1 కోటి మందికి పైగా భక్తులు సంగమంలో స్నానం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు సుమారు 3.5 కిలోమీటర్ల పొడవైన స్నాన ఘాట్లను సిద్ధం చేశారు. దీనివలన భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నానాలు ఆచరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన డ్రోన్ షో నగరవాసులను మంత్రముగ్ధులను చేసింది. వేలాది మంది ప్రజలు ఈ అద్భుతమైన సాంకేతిక ప్రదర్శనను వీక్షించడానికి తరలివచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖ సాంకేతికతను జోడిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రదర్శన కేవలం డ్రోన్లకే పరిమితం కాకుండా వివిధ రకాల విన్యాసాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. వందలాది డ్రోన్లు ఒకేసారి ఆకాశంలోకి ఎగిరి వివిధ ఆకారాలను ప్రదర్శించడం ఈ షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సంకల్పం ఆశయానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలిసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామీణ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యక్రమం ఫలితాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో 5,000 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడింది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో నెలకొల్పిన గ్రామీణ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రైస్ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు బాసటగా నిలుస్తోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఎలీప్, వికాస్, స్కిల్ డెవలప్మెంట్ వంటి సంస్థల ద్వారా పారిశ్రామిక రంగంపై శిక్షణను అందిస్తున్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్, ఫైనాన్స్, సామాజిక మాధ్యమాల వినియోగంపై మెలకువలు నేర్పిస్తున్నారు. అతివల ఆలోచనలకు కార్యరూపం దాల్చటంలో ఇక్కడి వారు కృషి చేస్తున్నారు. నేను ఒక డ్వాక్రా మహిళని, డ్వాక్రాలో ఉన్నాను. అలా నాకు మన మండల ఆఫీస్ నుంచి నెక్స్ట్ డిఆర్డీఏ ఆఫీస్ నుంచి సపోర్ట్ వచ్చి లోన్ తీసుకొని నేను ఈ ఎద్దుగానుగా స్టార్ట్ చేసుకున్నాను. పిఎంఎఫ్ఎంఈ ద్వారా 10 lakhs తీసుకున్నాను. నాకు అది బెనిఫిట్ అయింది. ఇప్పుడు మన లక్ష్మీ సార్ సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ రైస్ అనే ప్రోగ్రామ్ ద్వారా మేము చాలా బెనిఫిట్స్ పొందాము. నాకు ఎస్హెచ్జి ఉమెన్గా నాకు సపోర్ట్ దొరికింది గవర్నమెంట్ నుంచి. అక్కడ నుంచి రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ నుంచి సపోర్ట్ వచ్చింది. తర్వాత కలెక్టర్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. కలెక్టర్ గారు సపోర్ట్ ఇచ్చిన తర్వాత నాకు బిజినెస్ డబుల్ అయింది. సింగిల్ పీసు లేదా 5 బొమ్మలు చేసి సేల్ చేసేదాన్ని. ఇప్పుడు 100లో సేల్ చేస్తున్నాను. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీసా తెలిపారు. ఔత్సాహిక మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఐడియాలు ఉంది, లేదా ఒక ఐడియా కావాలి, ఒక డిస్కస్ చేయడానికి ఎన్విరాన్మెంట్ కావాలి, మనము ఏదో బిజినెస్ చేయాలనుకుంటున్నాము, దానికి మార్కెట్ లింకేజ్ కావాలి, లేదా లోన్ కావాలి, ఇటువంటి ఏ ఆలోచన ఉన్నా కూడా వాళ్ళని ఈ రైస్ సెంటర్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మహిళలు ఇక్కడ ఉన్న ఫెసిలిటీని వాడుకొని ఇక్కడ వాళ్ళు చర్చించుకోవచ్చు, ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని వాళ్ళ ఐడియాకు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ లేదా ఒక ప్రొసెస్ స్ట్రాటజీ. పండుగ సెలవుల నేపథ్యంలో తమిళనాడులోని ట్రిచి బర్డ్స్ పార్క్ పర్యాటకులతో సందడిగా మారింది. సుమారు 4.2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్కులో దాదాపు 40 రకాల విదేశీ పక్షులు ఉన్నాయి. ముఖ్యంగా రంగురంగుల మకావులు, తెల్లటి కాకటూలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కేవలం పక్షులే కాకుండా ఇక్కడ పావురాలు, బాతులు, కుందేళ్లు కూడా ఉన్నాయి. పార్కులో ఏర్పాటు చేసిన అక్వేరియంలో రకరకాల చేప జాతులు సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం వారణాసి రవాణా రంగంలో ఒక సరికొత్త విప్లవానికి సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోప్వే ప్రాజెక్టు దాదాపు పూర్తి కావచ్చింది. కాశీలోని ఇరుకైన సందులు, విపరీతమైన ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం 700 కోట్ల రూపాయల ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు ఇప్పటికే 95% పూర్తయ్యాయి.
ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి. ఈ రోప్వే వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి చర్చ్ స్క్వేర్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రతిరోజు సుమారు 96,000 మంది ప్రయాణికులను తీసుకువెళ్లేలా దీనిని రూపొందించారు. రోడ్డు మార్గంలో ఈ దూరాన్ని చేరుకోవడానికి గంటల సమయం పడుతుండగా రోప్వే ద్వారా నిమిషాల్లోనే చేరుకోవచ్చు. రక్షణ రంగంలో భారత్ మరో విజయాన్ని సాధించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ DRDL నిర్వహించిన గ్రౌండ్ టెస్ట్ భారత క్షిపణి సాంకేతికతను సరికొత్త శిఖరాలకు చేర్చింది. హైదరాబాద్లోని DRDL స్క్రామ్ జెట్ కనెక్ట్ పైప్ టెస్ట్ ఫెసిలిటీలో జరిగిన ఈ పరీక్షలో భారత్ తన సాంకేతిక పటిమను ప్రపంచానికి చాటి చెప్పింది. స్క్రామ్ జెట్లకు సాధారణ జెట్ ఇంజిన్ లాగా టర్బైన్లు, కంప్రెషర్లు వంటివి కదిలే భాగాలు ఉండవు. దీనివల్ల బరువు తగ్గి వేగం పెరుగుతుంది. సాధారణ రాకెట్లు తమతో పాటు ఆక్సిజన్ ట్యాంకులను మోసుకువెళ్తాయి. కానీ స్క్రామ్ జెట్ ఇంజిన్ గాలిలోని ఆక్సిజన్ను నేరుగా గ్రహించి ఇంధనాన్ని మండిస్తుంది. దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణించే వీలుంటుంది. భారత విమానయాన నియంత్రణ సంస్థ DGCA దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై జరిమానా విధించింది. గతేడాది డిసెంబర్లో జరిగిన విమాన సర్వీసుల అంతరాయంపై విచారణ జరిపిన అనంతరం ఈ చర్యలు తీసుకుంది. వేలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన విమానాల రద్దు, జాప్యంపై నిర్వహణ లోపాలకు బాధ్యత వహిస్తూ ఇండిగోకు 22,20,00,000 రూపాయల జరిమానా విధించారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఇండిగోను 50 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీని సమర్పించాలని DGCA ఆదేశించింది. నెదర్లాండ్స్లోని వైక్ ఆంజీలో టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ 2026 ప్రారంభమైంది. చెస్ వింబుల్డన్గా పిలువబడే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంటులో ఈసారి 4 భారతీయులు మాస్టర్స్ విభాగంలో పోటీ పడుతున్నారు. ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీదారుడిగా ఎదిగిన దొమ్మరాజు గుకేష్ తన అసాధారణ వ్యూహాలతో టైటిల్ రేసులో ఉన్నారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడానికి జ్యూరిక్ చేరుకున్నారు. వారికి అక్కడి భారత రాయబారి మృదుల్ కుమార్ స్వాగతం పలికారు. అక్కడి మరాఠీ సోదరీమణుల ఆత్మీయ స్వాగతం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని, వారితో సమావేశమవడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, కోస్తా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చింతపల్లి, పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఏలూరు, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఈ ఉదయం దట్టమైన పొగమంచు కనిపించింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. అటు దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. పాలం, సర్దార్గంజ్ ప్రాంతాల్లో దృశ్యమానత 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. దాదాపు 20కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అస్సాం, పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందన్న ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.